జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పూరి జగన్నాథ క్షేత్రంలో అత్యంత ప్రధానమైన జగన్నాథ మహాప్రసాదం లేదా చప్పన్ భోగ్ గురించి వివరంగా తెలుసుకుందాం. పూరి లేదా పురుషోత్తమ క్షేత్రం యొక్క స్థల పురాణం, మహత్యం, రథయాత్ర, నవకళేబర ఉత్సవాల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఇంతకు ముందు నేను చేసిన వీడియోలను దయచేసి చూడండి. ఈ వీడియోలో మనం పూరి జగన్నాథునితో సమానమైన ప్రాధాన్యత ఉన్న జగన్నాథుని ప్రసాదం గురించి ఎలా తయారు చేస్తారో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కాశీ గంగకు, బృందావన మృత్తికకు, జగన్నాథుని ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మూడు సాక్షాత్తు గోవింద రూపాలు అని రామకృష్ణ పరమహంస తెలియజేశారు. పూరీ క్షేత్రము అద్భుతాలకు, రహస్యాలకు ధామం. పూరీ క్షేత్రం గురించి సర్వం శ్రీ జగన్నాథం అనే నానుడి ఉంది. మన అందరం విన్నదే. అనగా పూరీ క్షేత్రంలో జాతి మత భేదాలు ఉండవు. అంతేకాకుండా ఎవరి చేతి నుండైనా ప్రసాదమును స్వీకరించవచ్చు. పూరీ క్షేత్రంలో తయారు చేసిన ప్రసాదాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని స్కాంద పురాణంలో కూడా తెలియజేయబడింది. జగన్నాథునికి సమర్పించే ప్రసాదంను మహాప్రసాద్ లేదా చప్పన్ భోగ్ అని పిలుస్తారు. ప్రతిరోజు స్వామికి 6 సార్లు నైవేద్యం పెడతారు. ప్రతిరోజు 56 రకాలను ప్రసాదాలను తయారు చేసి 6 సార్లు నైవేద్యంగా పెడతారు. ప్రధాన ఆలయంలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్ర మూర్తులకు ప్రసాదాన్ని నివేదించిన తర్వాత అక్కడ ఉన్న విమలాదేవికి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. అప్పుడు ఆ ప్రసాదం మహాప్రసాదంగా అవుతుంది. ఆ మహాప్రసాదంను భక్తులందరికీ పంచుతారు. ఇక్కడ ప్రసాదం అన్నబ్రహ్మగా కీర్తింపబడుతున్నది. ప్రసాదం సాక్షాత్తు జగన్నాథుని రూపము. ఇక్కడ ప్రసాదానికి ఎంగిలి, శౌచము మొదలగున దోషాలు కూడా ఉండవు. జగన్నాథుని ప్రసాదాన్ని స్వీకరించిన వారికి అనేక రకాల దోషాలు తొలగిపోతాయని కూడా భక్తుల నమ్మకం. ప్రపంచంలో ఉన్న అన్ని ఆలయాల్లో వంటశాల కన్నా పూరీ క్షేత్రంలో ఉన్న వంటశాల అతి విశాలమైంది. ఈ వంటశాలల్లో కర్ర పొయ్యలను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ కర్ర పొయ్యల మీద మట్టి కుండలతోనే ప్రసాదాన్ని తయారు చేస్తారు. మట్టి కుండల్లో తప్ప వేరొక పాత్రలను ప్రసాదానికి వాడరు. ఒక కుండ మీద ఇంకొక కుండ పెట్టి ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయినప్పటికీ పై కుండలో ఉన్న ప్రసాదం ముందుగా ఉడకడం ఇంకొక విశేషం. అంతేకాకుండా జగన్నాథునికి వంటశాలలో తయారు చేసే ప్రసాదాలు ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ సరిపోవడం ఈ ఆలయంలో ఇంకొక విశేషం. ఇన్ని విశేషాలు, అద్భుతాలు కలిగిన పూరి జగన్నాథుని క్షేత్రంను మనం కూడా దర్శించుకుని జగన్నాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం, మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.